మీరేం చేస్తారంటే నిజమైన భక్తి చేస్తారు. ఇప్పుడు మూడవది, ఇందా చదువుకున్న రిఫరెన్సు, మీరు విధేయత చూపించండి. మూడవ అంతస్తు ఏంటంటే విధేయత చూపించండి. విధేయత చూపిస్తే ఏం జరుగుతుంది? దేవుడి దగ్గరికి పరిగెత్తుతారు. ఒకటి, హృదయం పరిగెత్తాలి దేవుడి దగ్గరికి. రెండు, మనసు పరిగెత్తాలి. మూడు, ఏం పరిగెత్తాలా? విధేయత. విధేయత పరిగెత్తాల. ఎందుకు విధేయత పరిగెత్తాలా? ఆ విధేయత లేకపోతే దేవుడి దగ్గర ఏం సంపాదించుకోవడానికి ఏం దొరకదు. మానవాళి దగ్గర ఏదైనా సంపాదించుకోవచ్చు. బూటకపు మాటలు చెప్పి సంపాదించవచ్చు, కష్టపడి సంపాదించవచ్చు, కన్నీళ్ళు విడిచి సంపాదించవచ్చు, లేకపోతే మోసం చేసి సంపాదించవచ్చు ఏమో. కానీ ఇదిగో దేవుడి దగ్గర మాత్రం సంపాదన మొదలు పెట్టాలంటే ఏం కావాలా? ఏం కావాలా? విధేయత కావాలి. ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి చెప్పండి? విధేయత కావాలి. విధేయత